కుప్పం నియోజకవర్గానికి మీ బిడ్డ నీళ్లునిచ్చాడు. నెక్స్ట్ టర్మ్ లో ఈ 3 ప్రాజెక్టులు కూడా పూర్తి చేసి మీకు ఇస్తాడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను, గర్వంగా సగర్వంగా. ఇదే కుప్పం నియోజకవర్గానికి 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్న చంద్రబాబు గారు, మీరందరూ చూశారు, మీ అందరికీ కొత్త కాదు. ఇదే కుప్పం నియోజకవర్గానికి 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పనిచేశాడు. 14 ఏళ్లు ఈ పెద్ద మనిషి సీఎంగా కూడా పనిచేశాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు 3 సార్లు సీఎం అయ్యాడు. 5 సంవత్సరాలు కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు కూడా పూర్తి చేయలేకపోయాడు అనంటే 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేయలేకపోయారు అనంటే కుప్పానికే నీరు తీసుకొని రాలేదు అనంటే కుప్పానికే ప్రయోజనం ఈ నాయకుడి వల్ల ఇక రాష్ట్రానికి ఏం ప్రయోజనం ఉంటుందో అందరూ కూడా ఒక్కసారి బాగా ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఈ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఒక పెద్ద నీతిమంతుడు. ఆయన చూసే నీతి కూడా వస్తారు అప్పట్లో. మొత్తం రాష్ట్రం అంతా దోపిడీ ఒక్కడికే కావాలి. కడాన మీ అందరికీ రాష్ట్రంలో అప్పుడప్పుడు ఎన్నికలు వస్తే వీరైతే బెదిరించి ఎనానమస్ గా చేసుకోవడం, దోపిడీ చేయడం. కాకపోతే ఒక 1000 రూపాయలు మారేస్తే మన మొక్కన మనం ఏదో గమ్మునుండిపోతామని మ్యానిపులేట్ చేయడం. ఇది న్యాయమని మిమ్మల్ని అడుగుతున్న కార్యకర్తల్ని. కానీ మీకు కూడా ఒక బాధ ఉంది సార్, మీరున్నప్పుడు మేము కష్టపడ్డాం, కానీ మేము ఇట్నే ఉన్నాం. ఈ దుర్మార్గులు చూడండి, విస్కీలు తాగుతున్నారు, పార్టీలు చేసుకుంటున్నారు, ఎవ్రీడే పార్టీలు జరుగుతున్నాయి. ఇదెక్కడ న్యాయం సార్ అని మీరు కూడా బాధపడే పరిస్థితి వచ్చాను. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, నాకు కూడా బాధ ఉంది, మీరు త్యాగాలు చేశారు. నేను గానీ ఆ రోజు గానీ మీకోసం గానీ ఆలోచించుంటే కొంతవరకు బ్యాలెన్స్ అయ్యేది. కానీ 20 నెలల గంటలు రాష్ట్రం కోసం, ప్రజల కోసమే ఆలోచించా. అందువల్ల మిమ్మల్ని విస్మరించా. భవిష్యత్తులో ఒకటే హామీ ఇస్తున్నా, మీకు అండగా నేనుంటా. ప్లీజ్ కొంచెం మీకు అండగా నేనుంటా, కార్యకర్తలకు తోడుగా ఉంటా. మీరెవ్వరు కూడా అధైర్యపడాల్సిన పని లేదు. తప్పకుండా ఏం చేయాలో చేద్దామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ధైర్యంగా ఉండమని కోరుతున్నా. ఒకటి ఈ విషయంలో నేను ఒకటి చెప్పాలి మీ అందరికీ. ఇలాంటి క్లిష్టమైన సమయంలో మనందరం కూడా సంక్షోభంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది.